చెప్పిన కొత్త బస్ స్టాండ్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఒకవైపు ఏదైతుందో మత విద్వేషాలను రెచ్చగొట్టేపడే విధంగా, ఇంకోవైపు సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఇవాళ దేశంలో ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతోని ఎస్సీ ఎస్టీ ఓబీసీలను వివక్ష గురి చేయటము, అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి ఆరోపించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే వాస్తవంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేదే భారతీయ జనతా పార్టీ. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేదే భారతీయ జనతా పార్టీ. ఓటు బ్యాంక్ రాజకీయాలతోని ఈ సమాజాన్ని చీల్చబడే విధంగా, దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టబడే విధంగా ఏదైతుందో ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీకి చెప్పక తప్పదని చెప్పండి. ఇలా ఏ ఎస్సీ ఎస్టీ బీసీలపై ముసలి కన్నీరు కార్చే ప్రయత్నం చేస్తున్న మోడీ గారు, అంటే వాస్తవంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం చేస్తున్నది స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పక తప్పదంటున్నాయి. వీళ్ళ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలకు వారి ఆర్థిక అభ్యున్నతి కొరకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడటం ఇది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్దేశించారు. వీళ్ళ ఇదే ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చి ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్న వారికి ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ కల్పింప చేస్తున్నటువంటి విషయం మనకు తెలియంది కాదు. సరే, ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్న వారికి ఏదైతే మీరు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారో అందులో ఎస్సీ ఎస్టీ బీసీలను మినహాయింపు చేయడం జరిగింది. ఇది ఇక్కడ గమనించాల్సిన అంశం. మీరు ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్న వర్గాలకు మీరు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని తలస్తున్నప్పటికీ వీళ్ళు ఏ రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్నటువంటి, ఏ సామాజిక వెనుకబాటుతనంతో రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అనేది ఉందో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నుండి తొలగించడం జరిగింది. ఇది భారత రాజ్యాంగం 103వ అమెండ్మెంట్ అనుగుణంగా, అనుగుణంగా ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను తెరపైకి తేవడం జరిగిందో, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ది పర్సన్స్ బిలాంగింగ్ టు ఈడబ్ల్యూఎస్ who are not covered under the scheme of reservation for SCs, STs and OBCs shall get 10% reservation. ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేసిండు, who are not covered under the scheme of reservation for SCs, STs and OBCs. ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలలో రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నారో, ఎస్సీ ఎస్టీ ఓబీసీలలో రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నారో వారికి నేను ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ ఇస్తున్నాను చెప్పి పేర్కొన్నాను. అంటే ఏంటి, దీస్ 3 sections ఆర్ ఎలిమినేటెడ్.
దీస్ 3 sections ఆర్ ఎలిమినేటెడ్. దయచేసి ఇక్కడ గమనించాలని చెప్పంటున్నాను. నువ్వేదైతుందో దళితుల హక్కులను కాలరాసే విధంగా, బలహీన వర్గాల హక్కులను కాలరాసే విధంగా, వీళ్ళు ప్రత్యేకంగా ఏ 10% రిజర్వేషన్, ఆర్థిక వెనుకబాటుతనం అనే నెపంతో ఏదైతే కేవలం అన్రిజర్వ్డ్ క్యాస్ట్కు కల్పింప చేయబడడం జరుగుతుందో అందులో వీరికి అవకాశం కల్పించలేకపోవటం అంటే ఏంటి? ఉదాహరణ ఎస్సీలో ఒక 15% ఉన్నారు, ఎస్టీలో ఒక 10% ఉన్నారు, 15, 10, 25. బలహీన వర్గాలు ఒక 50% ఉన్నారు. ఉదాహరణ అంటే 15, 10, 25, 50, 75% పోతే మిగిలింది ఎంత? 25%. ఈ 25% ఎవరు? దోజ్ హు ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్. వాళ్ళు హిందువులు కానీ ముస్లింలు కానీ. ఇక్కడ గమనించాల్సింది ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అంటే కేవలం హిందూ సమాజం అని చెప్పి అనుకుంటారు. అన్రిజర్వ్డ్ క్యాస్ట్లో ఏదైతున్నదో ఈవెన్ ది ముస్లిం, క్రిస్టియన్, whoever are not getting reservation are eligible to get a reservation in EWS. అంటే 25%లో ఎవరెవరు వస్తారు? అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఆఫ్ హిందూ, అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఆఫ్ ముస్లిం, అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఆఫ్ హిందూ, అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఆఫ్ ముస్లిం. ఉదాహరణకి ఏదైతుందో యూపీ లాంటి రాష్ట్రంలో ముస్లిం జనాభా 20% ఉన్నది. అక్కడ ఓబీసీలలో ఓన్లీ 1-2% ఆర్ గెట్టింగ్ రిజర్వేషన్. రెస్ట్ మోర్ దెన్ 15% ఆఫ్ ముస్లిమ్స్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ఓబీసీ. ఆ 15% ఏదైతుందో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో హక్కు పొందబోతున్నాం. ఆ 15% ఆఫ్ ముస్లిం సమాజం ఏదైతున్నదో ఇలా ఈడబ్ల్యూఎస్లో నువ్వు రిజర్వేషన్ సౌకర్యం పొందబోతున్నావు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అని చెప్పారంటే, నువ్వు ఒకవైపు ఇక్కడ ఏమంటాడు, నేను ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పంటాడు. ఇక్కడ ఏమంటుండు, నేను ముస్లింల హిందువుల యొక్క మెప్పు పొందే ప్రయత్నంలో భాగంగా, హిందువుల మెప్పు పొందే ప్రయత్నంలో భాగంగా మన దగ్గర వచ్చి ఏం చెప్తున్నాడు, నేను ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పంటాడు. నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎవరికి అవకాశం కల్పిస్తున్నావు? ఇప్పుడు అవుట్ ఆఫ్ 10% ఆఫ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, మోర్ దెన్ 50% ఆఫ్ ఇట్ ముస్లిమ్స్ ఆర్ గోయింగ్ టు గెట్. మీరు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే రెస్ట్ ఈజ్ ఓన్లీ 25%. ఈ 25% హిందూ సమాజం ఉన్నది, ముస్లిం సమాజం ఉన్నది, అందరూ వస్తారు అందులో. అండ్ ముస్లిమ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ గెట్టింగ్ ఏ స్కోప్ ఆఫ్ గెట్టింగ్ రిజర్వేషన్ దిస్ ఈడబ్ల్యూఎస్. ఇక్కడ చెప్పేది ఏం చెప్తుండో, హిందూ సమాజం యొక్క మెప్పు పొందటానికి